మండల కేంద్రమైన కిర్లంపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామ వీర నూకాంబిక కోలాట భక్త బృందంచే గజ్జల పూజ శుక్రవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు వి రోహిణి కుమార్ సారథ్యంలో వారి మిత్ర బృందం శిష్య బృందంచే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామానికి చెందిన కె విష్ణు, బూరుగుపూడి గ్రామానికి చెందిన రాంబాబు గత 3 నెలలుగా కిర్లంపూడి, జగపతి నగరం, చిల్లంగి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది మహిళలకు, బాలబాలికలకు కోలాట నృత్యంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రమణయ్యపేట రామాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కళాకారులు, తల్లిదండ్రుల సహాయ సహకారంతో వారి సమక్షంలో కళామ తల్లికి గజ్జల పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక సత్యదేవ కళ్యాణ మండపం ఆవరణలో పలు భక్తి సంకీర్తనలతో కళాకారులు చేసిన కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని బొడ్డేటి బాబురావు, శరకనం భద్రం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాకారులు నిర్వహించిన నృత్య సంకీర్తనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం రోహిణి కుమార్ బృందాన్ని నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లా నాగబాబు, సేనాపతి కన్నా బాబు, వేలగా రమణ, దొడ్డి సత్తిబాబు, ముత్తా సూరిబాబు, సంగన వెంకటేశ్వరరావు, షేక్ ఇబ్రహీం, చెరకలం సంతోష్, సింగులూరి నాని, బిల్లకుర్తి శివాజీ, కాళ్ళ వెంకటరమణ, రాపేటి రమేష్, కర్రీ చిన్న, అధిక సంఖ్యలో కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామస్తులు పాల్గొన్నారు. దయచేసి ఈ యొక్క జ్యోతి పెద్దల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వామి సందులో నారికేళం సమర్పించగా సగరంగా ఆహ్వానిస్తాం. అందరూ కూడా స్వామి వారికి నారికేళం సమర్పించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి మహిళలు ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని కలియుగ దైవమున వెంకటేశ్వర స్వామి సేవలో ధరిస్తున్నారు. మరి వారిలో ముఖ్యులు రామచంద్రపూర్ నుంచి వచ్చినటువంటి శ్రీమతి రామలక్ష్మి గారు కూడా వచ్చి స్వామి సందులో నారికేళ సంతృప్తిగా సగరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పూర్వగుండం నుంచి వచ్చినటువంటి శ్రీమతి కుమారి గారిని కూడా వచ్చి స్వామి సందులో దయచేసి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా స్వామి వారికి నారికేళం సమర్పించవలసిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
ఎలా చూడండి బాబురారు ఎలా చూడండి. గౌరవనీయులు శ్రీ ఐసీ గారిని కూడా వచ్చి స్వామి సంద్ర నారికేళ సంప్రీతిగా సగరంగా ఆహ్వానిస్తున్నారు. రాంబాబు గారు చెప్పండి, కూరలు ఎవరికో ఫోన్ చేసి